ఏంటి? లిఫ్ట్ కావాలి. సొంతకాలో లిఫ్ట్ అడగరు, తీసుకుంటారు. ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. నాకు తెలుసు. నీకు తెలిసిన దానికంటే ఇంకా బాగున్నావు. పొగిడితే అబ్బాయిలు పడిపోతారా? ఏమో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇందాక చెప్పావుగా. రిప్లై ఇవ్వలేదుగా. చూద్దాంలే. ఇది మీ అమ్మాయికి ఇవ్వండి, డెఫినెట్గా నచ్చుతుంది. యా, కన్సైన్మెంట్ డిస్పాచ్ కావాలి ఇమీడియట్గా. సార్. ఓ మీరా? ఐల్ కాల్ యూ బ్యాక్. యా, ఏంటి సార్ పిలిపించారు? నువ్వు సెలెక్ట్ చేసిన గిఫ్ట్ మా అమ్మాయికి నచ్చింది. థ్యాంక్స్. సార్, నా వల్ల మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా? మంచే జరిగింది. మరి ఎందుకు సార్ అంత సీరియస్గా థ్యాంక్స్ చెప్తారు? నవ్వుతూ చెప్పండి సార్. మీరు మీ అమ్మాయి మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు కదా. పొరపాటున మీరు మీ అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ప్లేట్లు స్పూన్లు సౌండ్లు తప్ప వేరే సౌండే ఉండదు కదా. ఇదంతా నీకెలా తెలుసు? సార్, మీ సీరియస్నెస్ చూస్తే అనిపించింది సార్. మీరు ఇలా ఉంటే ముక్కు మొహం తెలియని నేనే ఇంత హర్ట్ అయితే, అలాంటిది మీ సొంత కూతురు ఎంత హర్ట్ అయిందో ఒక్కసారి ఆలోచించండి సార్. ఉంటాను సార్. గుడ్ మార్నింగ్. అమ్మా సంధ్య, గుడ్ మార్నింగ్. నాన్న. మై చైల్డ్. నాన్న. చాలా ఆనందంగా ఉంది నాకు. చిన్నప్పటి నుంచి నిన్ను నవ్వుతూ చూడాలని, నవ్వుతూ మాట్లాడాలని ఎన్నోసార్లు అనుకున్నాను. ఐఎమ్ సారీ రా. ఊహ తెలిసినప్పటి నుంచి డబ్బు సంపాదనే ధ్యేయంగా బతికాను. లైఫ్లో డబ్బుంటే చాలు, డబ్బు కన్నా విలువైంది ఏది లేదనుకున్నాను. కానీ ఒక చిన్న చిరునవ్వుని ఎన్ని కోట్లిచ్చినా కొనలేమని నాకిప్పుడే అర్థమైంది. ఇప్పటికైనా మీరు మారారు, అది చాలు నాన్న. చాలంటే కుదరదు. ఈవినింగ్ ఇద్దరం కలిసి తాజ్లో డాన్స్ విత్ డిన్నర్. వావ్. యా. ఏంట్రా అభి, ఫేస్ దేవదాస్లో పెట్టావు? మందు లేదు కదా అంకుల్, పొజిషన్ మాత్రం అదే. మందు కుట్టేంత బాధ వచ్చిందిరా నీకు? లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరా? అవును అంకుల్, నేను చిట్టిని లవ్ చేస్తున్నాను. చిట్టి చీ కొట్టిందా? నేనే డ్రాప్ అయ్యా. ఎక్స్ప్రెస్ చేయకుండా లవ్ ఫెయిల్యూర్ ఏంట్రా? అసలు ఎందుకు డ్రాప్ అయ్యావు నువ్వు? చిట్టిని బుజ్జి లవ్ చేస్తున్నాడు. అమ్మ నాన్న కొడక దొరికారు. అరే, మరి చిట్టి అని లవ్ చేస్తుందిరా? ఇంకా లేదు. మరి నువ్వెందుకు డ్రాప్ అవటం? వెళ్ళి చెప్పేయి. బుజ్జి ఫీల్ అవుతాడేమో. ఏడు సైడ్ ఎదవా. అయినా వేరేవాడు ఐస్ క్రీమ్ తింటాడని నువ్వు తింటూ మానేస్తావేంట్రా? ఇది అంతే, అస్సలు వదలకో, రెచ్చిపో. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ అంకుల్. ఐ లవ్ యూ. ఐ లవ్ ఐ లవ్ యూ. ఫ్లోలో వచ్చేస్తుంది, ఫ్లో వచ్చేస్తుంది, వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఏంటి ఫ్లవర్ పట్టుకొని వచ్చావు? ఐ లవ్ యూ. ఐ టు. ఏమే, నా డబ్బులతో బాగా దొబ్బి తిని ఇప్పుడు వాడు ఫ్లవర్స్ తీసుకుంటావా? ఎంత ధైర్యమే నీకు! ఉంటూ వస్తున్నా. ఎస్.
మిత్ర తోగి చిట్టిని సీరియస్ గా సిన్సియర్ గా నేను లవ్ చేస్తున్నా నీకు తెలుసు కదరా? నేను లవ్ చేస్తున్నా నీకు తెలుసు కదరా. నీకోసం నా మనసుని చంపేసుకున్నా, కానీ మీ బాబాయ్ వాడెవడో ఐస్ క్రీమ్ తింటే నువ్వు మానేస్తావా అని ఇన్స్పైర్ చేశారు. అందుకే నేను ఎక్స్ప్రెస్ చేశా. నువ్వు అడిగితే 10 ఐస్ క్రీమ్ అయినా కొనిచ్చేవాటి కదరా. బుజ్జి కన్నుల్లో ఎప్పుడు ఆనందం చూడాలని చెప్పేవాడివి కదరా. ఎప్పుడు నీ కళ్ళలో ఆనందం చూసుకున్నాను, ఈ ఒక్కసారి నా కళ్ళలో చూడు బాబా. 1 year గా నేను ట్రై చేస్తే 1 hour లో వీడు పికప్ చేసేస్తాడు. దీనికి కారణం బాబాయ్. ఏం చేద్దాం ఏదైనా చెయ్యాలి. ఏరా, నా లవ్ నాకు దూరం చేస్తావా? నీ లవ్ నీకు శాశ్వతంగా దూరం చేస్తాను. ఒక్కటి లవర్ ఇంకోటి పికప్ చేస్తే ఆ ఫీలింగ్ ఎటు అనుభవించాలరా నా బాబాయ్. ఎవరు చూడలేదు. ఇంగి ఈ కారుకు బౌలింగ్ ఎందుకు? నా థ్రోయింగ్ చాలు. టైమింగ్ మిస్ అయిపోయింది. కరెక్ట్ గా వచ్చి క్యాచ్ చేశాడు. దగ్గరకు వస్తున్నాడే. చెప్పు. యుద్ధం నీకు నాకు మధ్యలో కారణం లాక్కో. అంపైర్ వేసి ఫైట్ చేయడానికి ఇదేం WWF కాదు, ధర్మయుద్ధం చేయడానికి ఇదే మహాభారతం కాదు. ఆ కారణం అది కాదురా. అయితే నాకేంటి? ఐ వాంట్ రివెంజ్. నువ్వు నాలోని చెడగొట్టాను, నీలో ఐ లైక్ యూ. చెత్తనాయాల. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఎవరు చూడలేదు. డాడీ. యా రా కూర్చో. వడ్డియా ఏంటి, నాతో ఏదని చెప్పాలా? మీతో ఓ విషయం చెప్పాలి. ఏంట్రా అది? డాడీ, నేను ఒక అతన్ని లవ్ చేశాను. రియలీ? ఎస్ డాడ్. ఇన్నాళ్ళు నా కూతురు చిన్నపిల్ల అనుకున్నాను, కానీ పెద్దనివైపోయావు. పరిచయం చేస్తావు మరి? షూర్ డాడీ. బాయ్. బాయ్. రవీంద్ర సార్. వాడెవడో కనుక్కో. ఎస్ సార్. సార్, మన మేనేజర్ గారు వచ్చారు. సార్ రమ్మన్నారంట. నా కూతురు ఒకడు ప్రేమిస్తున్నాడు. వాడిని ఏం చేద్దాం అంట? నాకు అరగంట టైం ఇవ్వండి సార్. వాడి తల తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. నీ అభిప్రాయం ఏంటి? అతను చెప్పింది కరెక్ట్ సార్. అది నీ తమ్ముడైతే? జస్ట్ జోక్ చేశానంతే. నీ తమ్ముడు నా కూతురు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. హలో. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయన్నారు రిషి. హాయ్. హాయ్ వదినా, తిన్న మా ఫ్రెండ్ సంధ్య. నమస్తే. బాగున్నావా? సరే, నువ్వు జ్యూస్ తాగుతా ఉండు, నేను వెళ్ళి మెడిసిన్స్ సరే తీసుకుంటా. వదినా. ఎలా ఉంది? కారా బాలేదు. తొక్కులో కార్ గురించి కాదు నేను అడిగింది, నీ గురించి. బానే ఉంది. అయినా సంధ్య, నాకు ఎప్పటి నుంచి ఒక చిన్న డౌట్. అంత ఖరీదైన కార్ని రూపాయి చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చేసావు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటో? దేవరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. నీకు దేవరాజ్ గారు తెలుసా? తెలిసే, నీ పర్సనల్ కూడా కలిసాను ఆయన్ని. నా ఫాదర్. ఫాదరా? ఐ మీన్ లవ్ సార్. ఆ అమ్మాయి నీకంటే పూరా, రిచ్చా లేక నీరేంజా? అదేం సార్ అలా అడిగారు? ఆ అమ్మాయి నీకంటే రిచ్ అయితే అది ప్రేమ కాదు, ఆశ. ఆశ పడద్దు, నేనిష్టపడ్ను. రిషి ఎక్కడికి? రిషి 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 ఆగు రిషి. రే రిషి, ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్తున్నావు?
ఏ రిషి, వాట్ హ్యాపెన్ టు యు మ్యాన్? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు సార్. వాట్ ఆర్ యు టాకింగ్? నా కూతురికి నీకంటే గొప్పవాడి నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నా, నా కూతుర్ని మర్చిపో అని ఒక్క మాట మీరు చెప్పుంటే మళ్ళీ జన్మలో మీకు అనిపించేవాడు కదా సార్. ఏంటయ్యా నువ్వు చెప్పేది? మీ కూతుర్ని ప్రేమిస్తున్నానని నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారు కదా. నేను నిన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నానా? చూడు రిషి, నువ్వు పరిచయం కాకముందు నా కూతురికి ఏదైనా కొనివ్వడమే నాకు తెలుసు. నువ్వు పరిచయం అయ్యాకే ప్రేమను పంచడం తెలిసింది. పిచ్చోడా, ప్రేమంటే ఏంటో తెలియని నా కూతురికి ప్రేమించడం మాత్రమే తెలిసినోడు భర్తగా వచ్చాడని తెలిసి ఎంత సంతోషించానో తెలుసా? కావాలంటే మీ అన్నయ్యని అడుగు. అవునరా, మీ పెళ్ళికి మా బాస్ ఎప్పుడో ఒప్పుకున్నారు. ఏం జరిగిందో తెలియకుండా ఏదేదో మాట్లాడేశాను, సారీ సార్. ఇంకా సారేంటయ్యా, నన్ను మామయ్య అని పిలువు. నువ్వు అక్కడ ఉండి నేనిక్కడ ఉంటే, నేనిక్కడ ఉండి నువ్వు అక్కడ ఉంటే ఎంత కష్టం కదా. అది కాదు నాన్న, ఆ, సంధ్య విషయం అమ్మకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. దానికి సీరియస్గా ఆకాశంలో చూడడం దేనికి? మెట్లు దిగి కిందకెళ్ళి కిచెన్లో అమ్మ ఉంటుంది, చెప్పే. అమ్మో, హైదరాబాద్కి వెళ్ళి చదువుకోకుండా ప్రేమించడానికి తెలిసిందనుకో ఓ. చంపా. ఐడియా ఏంటిది? మా ఇద్దరు విషయం నీకు సడన్ గా తెలిసినట్టు ఇలా అంతా చెప్పాను. అమ్మో, ఆ ఒక్కటి మాత్రం నన్ను అడుగుకో. నాన్న ప్లీజ్ నాన్న, చెప్పినానా చూడు మై సన్, వాటర్తో నిండిన కుండలాగా ప్రేమ ప్రాబ్లమ్స్తో నిండి ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే నిజమైన ప్రేమ అవుతుంది. నువ్వు నిజమైన ప్రేమ కూడా అయితే అమ్మని ఒప్పించుకో. అయినా నీ ప్రాబ్లం నీ ప్రేమ నువ్వు సాల్వ్ చేసుకో. ఎవరమ్మా నువ్వు? నువ్వెవరు? ఆ, నా- సేల్స్మన్. నన్ను క్షమించండి మావయ్య. మావయ్య? అవును మావయ్య, ఆశీర్వదించండి. ఏయ్, no. ఒరే, ఆ అమ్మాయిని డాడ్గా ఇంటికి తెచ్చాయంట్రా? నీ లైఫ్ నీ ప్రాబ్లం అన్నావు, తెచ్చాను. ఈ విషయం అమ్మకు తెలిస్తే? అదే అర్థం కావట్లేదు నాన్న. ఓ పని చేయి, ఆ. రిషి ఫ్రెండ్ యూనివర్సిటీలో ఎగ్జామ్స్ ఉన్నాయని 10 రోజులు ఇక్కడ ఉంటుందని మేనేజ్ నీ ప్రేమ నీ ప్రాబ్లమ్స్ నా, నా, సాల్వ్ నా, చేసుకో. నా, నా, please, నన్ను నా. మాత్రం ఇన్వాల్వ్ నా, చేసుకో. నువ్వే కదా encourage ఐఎమ్ చేసింది. సారీ, నా, 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 please, సారీ సారీ సారీ. యాండి నాకేం తెలియదు. రిషి ఫ్రెండ్ టండి, ఆ? ఏదో యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయట. పాపం ఆడపిల్ల 10 రోజులు ఎక్కడో ఉంటానంటే నేనే మన ఇంట్లో ఉండమని చెప్పాను. నాకు ముందే తెలుసు. నేను చెప్పలేదే, మీకెలా తెలుసు? ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పావు కదా. నేనెప్పుడు నమస్తే. నమస్తే అండి.